పిల్లల్ని కనడం ఎవరిష్టం? ఇది వ్యక్తిగత విషయమా లేక ప్రభుత్వాలు నిర్ణయించాల్సిన విషయమా? ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు ఏదో విషయాన్ని తన ఖాతాలో వేసుకుని తాను విజనరీ లీడర్గా ప్రచారం చేసుకుంటాడు. హైదరాబాద్ని నిర్మించింది తానే అని, హైటెక్ సిటీని కట్టి అక్కడికి కంప్యూటర్లు పట్టుకొచ్చానని ఛాన్స్ దొరికినప్పుడల్లా చెప్తుంటాడు చంద్రబాబు. ఆ మధ్య హైదరాబాద్ బిర్యానీని తానే ప్రమోట్ చేశానని, అంతేకాదు చార్మినార్లో ముత్యాలను అక్కడి మార్కెట్ను తానే ప్రమోట్ చేశానని చెప్పాడు. ఛాన్స్ దొరికితే సకల సమస్త జీవలోకం అంతా తన పాలనలోనే విరాజిల్లుతున్నాయని కూడా తన ఖాతాలో వేసుకుంటాడు కావచ్చు. మరోసారి అలాంటి పనే ముందరేసుకున్నాడు చంద్రబాబు. ప్రపంచంలో ఏ లీడర్ తీసుకుని ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. విజనరీ చంద్రబాబు ఏమన్నాడో ఒక్కసారి బ్రీఫ్గా మీకు చెప్తాను. 1997లో కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చామన్న చంద్రబాబు, కుటుంబ నియంత్రణ కంటే జనాభా సంరక్షణ చాలా కష్టం అన్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశాలు రాష్ట్రాలు మనుగడే కష్టం, అందుకే ప్రతి ఒక్కరూ 3 పిల్లల్ని కనండి అని పిలుపునిచ్చారు. 2 కంటే తక్కువ పిల్లలు ఉంటే వారు ఎలక్షన్స్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించే పరిస్థితి త్వరలో రాబోతుందని కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ మధ్య తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని పిలుపునిచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. చంద్రబాబు చేస్తున్న ఈ 3 పిల్లల థియరీని ఇప్పుడు పోస్ట్ మార్టం చేయబోతున్నాను. ఎక్కువ మంది పిల్లల్ని కనడం వల్ల రాబో రోజుల్లో యువతరం ఎక్కువగా పెరుగుతుందని లీడర్లు చెబుతున్నారు. మరి 3 పిల్లల్ని కనడం ఇప్పుడు ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? మన సొసైటీలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే 3 పిల్లల కాన్సెప్ట్కి రిలేటెడ్గా మన దేశంలో ప్రజెంట్ కామన్ మ్యాన్ ఫేస్ చేస్తున్న సమస్యలన్నింటికి లింకప్ అయి ఉంటుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో ఏదైనా విషయం రిలవెంట్గా అనిపించినా లేక మీ థాట్స్ షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. జనక అయితే గనక ఈ సినిమా మీలో చాలామంది చూసే ఉంటారు. ఈ సినిమాలో హీరో సుహాస్ పెళ్ళైనా కానీ పిల్లల్ని కనొద్దని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే పిల్లల్ని కంటే వారిని పెంచి పోషించాలంటే ఎంతో ఖర్చు అవుతుందని అతని దగ్గర ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం మనోడు ₹1 కోటి సంపాదించాకే పిల్లల్ని కనాలనుకుంటాడు, అది కూడా ఒక్కరినే. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అతడు ఓ బేబీకి తండ్రి అవడం, అలా అయ్యాక నడిచొచ్చే కొడుకు పుడితే కాలం కలిసొచ్చినట్లు అదే సమయంలో ₹1 కోటి లక్కీగా తన ఖాతాలో వేసుకుంటాడు. ఇదంతా సినిమా అయినప్పటికీ ₹1 కోటి ఖర్చు కాకపోయినా నేడు ఒక్కో పిల్లగాడికి దాదాపు 60 లక్షల నుంచి 80 లక్షల వరకు ఫర్ యావరేజ్గా ఖర్చు అవుతుంది. ఒకసారి ఒక ఇంట్లో ఒకరిని చదివించాలంటే అంటే నర్సరీ నుంచి ఇంజనీరింగ్ వరకు ఎంత ఖర్చు వస్తుంది ఓ అంచనా ప్రకారం చూద్దాం. ఫర్ యావరేజ్గా నర్సరీ స్కూల్ ఫీజు 15,000, బుక్స్, యూనిఫామ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మరో 10,000. మొత్తం సంవత్సరానికి 25 నుంచి 35,000 ఖర్చు వస్తుంది. నేను రిచ్ కిడ్స్ చదివే స్కూల్స్ గురించి మాట్లాడడం లేదు, ఓ సగటు ఉద్యోగి తన పిల్లలను చదివించే స్కూల్స్ గురించి మాట్లాడుతున్నా. అందులోనూ లీస్ట్ ఫీజు అంటే అత్యంత తక్కువ పే చేస్తున్న వారి లెక్కల ఆధారంగా అంచనా కడుతున్నా. అంటే ఒక నర్సరీ స్టూడెంట్ ఖర్చు ఏం లేదన్నా కనీసం 20 నుంచి 25,000 వరకు ఫర్ యావరేజ్గా ఖర్చు అవుతుంది. ఎల్కేజీ ప్లస్ యూకేజీ 30 నుంచి 35,000, ఫస్ట్ క్లాస్ 40,000, సెకండ్ క్లాస్ 45, థర్డ్ క్లాస్ 50,000, ఇలా ప్రతి క్లాస్కు 5,000 పెంచుకుంటూ పోయినా 10th క్లాస్ వచ్చేసరికి ఒక సంవత్సరానికి 85,000, ఇంటర్ 2 సంవత్సరాలు కలిపి ఓ 3 లక్షలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు ఓ 6.5 లక్షలు, మొత్తం 16 లక్షల నుంచి 17 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే నర్సరీ నుంచి ఇంజనీరింగ్ వరకు ఒక విద్యార్థి చదువుకి అవుతున్న ఖర్చు 17 లక్షలు. అదే ఇంట్లో 2 పిల్లలు ఉంటే వారిద్దరికి కేవలం చదువు కోసం పెట్టాల్సిన ఖర్చు దాదాపు 34 లక్షలు. వీరిలో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. పోనీ ఇంత చదివించిన తర్వాత వారికి ఉద్యోగాలు వస్తాయంటే ఎలాంటి గ్యారెంటీ లేదు. ఇక వారికి హెల్త్ ఇష్యూస్ వస్తే ఇతర ఖర్చులు అన్నీ కలిపి దాదాపు 25 నుంచి 35 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఓ కామన్ మ్యాన్ ఇదంతా ఖర్చు చేయగలడా? ఇదంతా ఇప్పుడున్న కండిషన్స్ని బేస్ చేసుకొని చేస్తున్న లెక్కలు. ఆ లిస్టులో ఉన్న ఫీజులు, ఖర్చులను పరిగణలోకి తీసుకుంటేనే ఇదంతా. పోను ధరలు పెరిగి ఫీజులు కూడా పెరిగితే అప్పుడు లెక్క మరో విధంగా ఉంటుంది. ఇది కూడా చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వారి పరిస్థితి. 1-2 పిల్లలను చదివించడానికే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు, వారు చేస్తున్న సాక్రిఫైజులు చాలామందికి ప్రత్యక్ష అనుభవమే. ఇష్టం లేని జాబులు చేస్తూ ఎన్నో అవమానాలను భరిస్తారు. చాలామంది తండ్రులు అయితే కనీసం కొత్త షర్టు కూడా కొనుక్కోకుండా పిల్లల చదువు కోసం రూపాయి సేవ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే పరిస్థితి ఏంటి? ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో అది కూడా అందరికీ తెలిసిందే. అప్పటి వరకు కూడబెట్టిన మనీ అంతా ఒక్కసారి మాయమవుతుంది.
ఇదంతా జాబ్ ఉన్న వారి పరిస్థితి. అసలు ఏ జాబ్ లేకుండా కూలి పని చేసుకునే వారి గురించి చెప్పుకోవాలంటే మాటలు రావు. వారి పిల్లలైతే మధ్యలోనే చదువులు ఆపేస్తారు. ప్రభుత్వ పాఠశాలలకు కూడా పంపించకుండా హోటల్స్లో పనులు పెడతారు. అటు పల్లెల్లో చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడికి మించి ఆదాయం రాకపోవడంతో మిషనరీ మీద ఆధారపడుతున్నారు. వ్యవసాయ కూలీలను అవాయిడ్ చేస్తున్నారు. ఊళ్ళల్లో పనులు దొరక్క చాలామంది మహానగరాలకు పనుల కోసం వలసలు వెళ్తున్నారు. ఒకసారి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చూసుకుంటే పంజాగుట్ట, ఖైరతాబాద్, దిల్సుఖ్ నగర్ ఇలా ఎన్నో చోట్ల అడ్డా కూలీలుగా ప్రతిరోజు నిలబడి ఉంటారు. ఎవరైనా వచ్చి వారిని తీసుకెళ్తేనే వారికి ఆ రోజు పని, లేదంటే రోజంతా ఖాళీగా ఉండడమే. ఇలా భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే కానీ ఆ కుటుంబాలు గడవని పరిస్థితిలో వారు ఎలా ముగ్గురిని కంటారు? పోనీ ముగ్గురిని కని మహిళ ఇంట్లోనే ఉంటే కుటుంబంలో ఒక్కరు పనిచేస్తే వచ్చే డబ్బుతో ఇల్లు గడిచే పరిస్థితి ఉంటుందా? కనడం సరే, ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి ఏం కావాలి? పిల్లలను కనడమే పనిగా మహిళలు పెట్టుకుంటే ఇప్పుడున్న ఆ మాత్రం ఉద్యోగాలను మహిళలు అందిపుచ్చుకోలేరు. మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో చెరుకు తోటలో పనిచేసే మహిళలకు తమకు నెలకోసారి వచ్చే పీరియడ్స్ కారణంగా వారిని పనుల్లో చేర్చుకోవడం లేదు. దీంతో చాలామంది మహిళలు తమ గర్భసంచిని తీయించుకుంటున్న దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పిల్లలను కనడం, పెంచడమే పనిగా పెట్టుకుంటే వారు పనులు ఎలా చేయగలుగుతారు? ముగ్గురు పిల్లల్ని కనడం మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపదా? మానసికంగా వారిని ఒత్తిడిలోకి పెంచుతుంది కదా? ఈ నిర్ణయం మహిళల వ్యక్తిగత నిర్ణయ హక్కును ప్రభావితం చేస్తాయి. ఒకరిద్దరు పిల్లల్ని పెంచడానికే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య ఓ తండ్రి తన పిల్లలను పోషించలేక ముగ్గురు పిల్లలను తానే హతమార్చిన ఘటన రీసెంట్గానే జరిగింది. మరి ఇవన్నీ చంద్రబాబు గారి విజన్లో కనిపించడం లేదా? ముగ్గురు పిల్లల్ని కనండి, అలా కన్నవారికి 20,000 ఇస్తా అంటే ఏం చేసుకుంటారు ఆ మనీతో? మనం మేజర్గా డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం. మనం ఇప్పటికే చైనా జనాభాను దాటేశాము. ఇక దాటేయడానికి మనకంటే ముందు మరో దేశం కూడా లేదు. మనం పాకిస్తాన్తో పోల్చుకోవడం కాదు, కనీసం చైనా లాంటి దేశాలతో పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. జనాభా పెరిగితే పాఠశాలలు, హాస్పిటల్స్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ మరింతగా అవసరమవుతాయి. ప్రస్తుతం ఉన్న జనాభాకే వనరులు కల్పించక ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నప్పుడు అదనంగా పెరిగే జనాభాకు వసతులు ఎవరు కల్పిస్తారు? విద్య, వైద్యం, ఆహారం, మౌలిక వసతులు కల్పించేది ఎవరు? చంద్రబాబు గారు, మీరు చెప్పినట్లు ముగ్గురు పిల్లలను కనాలంటే ముందు ఆరోగ్యం కావాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ముగ్గురు పిల్లలు ఉన్నవారు వారి పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరు తీర్చగలరు? సిటిజన్స్ అందరికీ విద్య, వైద్యం, ఎంప్లాయ్మెంట్ కల్పించినట్లయితే అప్పుడు ఆ దేశంలో జనాభా పెరుగుదల అనేది మరింత అభివృద్ధికి హెల్ప్ అవుతుంది. ఎంతమంది ఎక్కువ సిటిజన్స్ ఉంటే అంత ప్రొడక్టివిటీ వస్తుంది. అలా వారందరికీ ఉద్యోగాలు కల్పించి అందరికీ సరిపడా ప్రొడక్టివిటీ బయటకు తీసుకురావచ్చు. ఇక్కడ జనాభా పెరగడం సమస్యలకు కారణం కాదు, మ్యాన్ పవర్ని సరైన విధంగా వాడుకోకపోవడమే. ఉన్న ఒకరిద్దరు పిల్లలకే చదువు చెప్పడానికి ఎన్నో తిప్పలు పడుతున్నారు. మరి అలాంటప్పుడు ముగ్గురు పిల్లల్ని ఎలా సాకుతారు? ఒకవేళ వారందరూ కింద మీద పడి డిగ్రీలు పాస్ అయినా వారికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు కదా? అంటే మన సిస్టంలో ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఇష్యూని కేవలం నిరుద్యోగుల పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం అనేది మన దేశంలో ఉన్న మ్యాన్ పవర్ని యూటిలైజ్ చేసుకుని ప్రొడక్టివిటీని పెంచడానికి ఉపయోగించుకోవాలి. అప్పుడు వారి దగ్గర ఆ పని చేసిన మనీ ఉంటుంది. ఆ మనీతో రేపు ఏదైనా వస్తువు కొంటారు. సొసైటీకి ఇలాంటి సైకిల్ ఎప్పుడూ అభివృద్ధి మార్గంలో నడిపించడానికి దోహదం చేస్తుంది. సొసైటీ సేఫ్, కామన్ మ్యాన్ కూడా సేఫ్గా ఉంటాడు. ఇక్కడ సొసైటీ అభివృద్ధిలో వెళ్తుంది, కామన్ మ్యాన్ కూడా సేఫ్గా ఉంటాడు. అంతేకాని ఏదో విజన్ పేరిట ముగ్గురు పిల్లని కనాలని అసెంబ్లీలో చెప్పినంత మాత్రాన దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి కాదు. మరి చంద్రబాబు గారి విజన్కి ఇవి కనిపించడం లేదా? ఒకవేళ చంద్రబాబు చెప్పినట్లే ముగ్గురు పిల్లల్ని కంటే తల్లిదండ్రులు వారిని పెంచి పోషించి చదివించడానికి ఇప్పుడు అనుభవిస్తున్న దానికంటే రెట్టింపు సంక్షోభం అనుభవిస్తారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, సరైన గైడెన్స్ లేని పిల్లలు మన దేశ అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించరు. ఇక చదువులేని వారు ఏం చేస్తారు? మొదటి నుంచే వ్యసనాలకు బానిసలు అవుతారు. ఉపాధి లేని వారు దొంగలుగా మారుతారు. డబ్బు కోసం చాలామంది రౌడీలుగా కూడా మారుతారు. మరెలా మీరు కోరుకున్న యువత బాధ్యతాయుతమైన సిటిజన్స్ అవ్వగలరు? వారెలా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వగలరు? మరి చంద్రబాబు గారు, ఇదేనా మీ విజన్? ఇదేనా మీ విజనరీ థాట్స్? రాబో జనరేషన్స్ని ఎందుకు పనికిరాని వారిగా చేయడమేనా మీ విజన్? 3 పార్టీల కూటమి కాబట్టి చంద్రబాబు గారు ముగ్గురిని పిల్లల్ని కనాలని చెప్పారా? మీ ఎంపీ సీట్ల కోసం పిల్లల్ని కని వారి ఎల్కేజీ సీట్ల నుంచి ఎంబీబీఎస్ సీట్ల దాకా ఇబ్బందులు పడాలా? మరి చంద్రబాబుకి కుమారుడు ఒక్కడే లోకేష్కి కూడా కుమారుడు ఒక్కడే. హెరిటేజ్ లాంటి 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీల ఓనర్లు కదా ముగ్గురు పిల్లల్ని కనాల్సింది. అంతేకాని ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ముగ్గురు పిల్లల్ని ఎలా కంటారు?
వారి పిల్లలను ఎలా పోషిస్తారు? రాబో జనరేషన్ మీద మీరు ఫోకస్ చేసింది చాలు. ఇప్పటికైనా మీరిచ్చిన హామీలు నెరవేర్చండి. అభివృద్ధి మీద ఫోకస్ చేయండి. అన్నింటికి మించి ఎంతమంది పిల్లల్ని కనాలనేది ఓ మహిళకు సంబంధించిన విషయం. దక్షిణ కొరియాలో ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని అక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నా కానీ అక్కడి మహిళలు ససేమిరా అంటున్నారు. సో మీరేమంటారు? ఈ అనాలిసిస్ విన్నాక ముగ్గురు పిల్లల్ని కనాలన్న ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్ నిజంగానే అభివృద్ధికి బాటలు వేస్తుందా లేక ఆచరణ సాధ్యమవుతుందా? ముగ్గురు పిల్లల థియరీ పట్ల అసలు మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అవగాహన కల్పించండి.